అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పాకిస్తాన్ ఆర్థిక రాజధానిగా చెప్పుకునేటువంటి కరాచీ నగరం కుదేలైపోయింది. కరాచీ దెబ్బతినడంతో ఆర్థిక మూలాలన్నీ కూడా పాకిస్తాన్కి పెద్ద ఎత్తున కొలాప్స్ అయినటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం చివరికి ఆర్థిక సాయం కోసం సొంత పౌరులకే విజ్ఞప్తులు చేయాల్సినటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే కరాచీలో ఎలాంటి నష్టం జరగలేదనేటువంటి డాంబికాలు కూడా పోతున్నారు. దీనికి సమాధానంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్ని వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అయితే ఇవన్నీ కూడా ఒరిజినల్ దృశ్యాలు కావు, పాత సంఘటనలు, పాత సందర్భాల్లో ప్రమాదాలకు సంబంధించినటువంటి దృశ్యాలను ఇప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పాకిస్తాన్ ఆర్మీ వీటిని ఖండిస్తుంది. ఒకసారి చూద్దాం బలూచిస్తాన్ ఆర్మీ ఇచ్చినటువంటి దృశ్యాలు ఏ విధంగా ఉన్నాయి. అలానే ఈ అటాక్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ హెవీ లాసెస్ అని చెప్పని కరాచీ పోర్ట్ ట్రస్ట్ అనౌన్స్ చేసినట్టుగా ఇక్కడ ఒక ప్రకటన వచ్చింది. అయితే ఇది కూడా ఫేక్, తర్వాత ఈ ప్రకటనని రిమూవ్ చేశారనేటువంటి మాట చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బలూచ్ ఆర్మీ ఒక డ్రోన్ షాట్స్ని షేర్ చేసింది. ఈ డ్రోన్ షాట్స్ చూస్తే అర్థమవుతుంది కరాచీ పోర్ట్ ఏరియాలో భారత వైమానిక దాడి, అది ఐఎన్ఎస్ విరాట్ చేసినటువంటి ఒక దాడిలో ఏ విధమైనటువంటి ఫలితాలు అక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇవి కరాచీ సన్నివేశాలు కాదు, గతంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాల్ని ఈ విధంగా వైరల్ చేస్తున్నారని ఖండన మండనలు చేస్తోంది పాకిస్తాన్కి చెందినటువంటి సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ స్థాయిలో దాడి చేయడానికి కారణం ఏంటి? భారతదేశం మీద దాదాపు 400 డ్రోన్లతో పాకిస్తాన్ విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఈ డ్రోన్లన్నింటినీ అందించేటువంటి క్రమంలో మిత్రపక్షాలుగా పాకిస్తాన్కి సన్నిహితంగా ఉంటున్నటువంటి టర్కీ, అజర్బైజాన్ నుంచి ఇవి వచ్చి చేరినట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి మరొక అంశం కూడా వెలుగు చూసింది. ఒక విమానం నిన్న కార్గో విమానం, టర్కీకి చెందినటువంటి కార్గో విమానం THY 6017, ఇది టర్కీ కార్గో విమానం కరాచీలో ల్యాండ్ అయింది. కరాచీలో ల్యాండ్ అయిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాడుల పరంపర పెరిగింది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఖచ్చితంగా కరాచీకి టర్కీ నుంచి డ్రోన్లు కానీ ఆయుధ సంపత్తి కానీ సరఫరా జరిగి ఉండొచ్చు అనేటువంటి సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఒకేసారి 300-400 డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసినప్పటికీ భారత సైన్యం దాన్ని ధైర్యంగా తిప్పికొట్టింది. అనేక డ్రోన్లని అలానే మిసైల్స్ను కూడా భారత గడ్డని తాకకుండా గాల్లోనే చిదిమేసినటువంటి పరిస్థితి, చిదిమేసినంత సమర్థత భారత సైన్యం ప్రదర్శించింది. సో తాజాగా ఉన్నటువంటి పరిస్థితులు, పాకిస్తాన్ చెబుతున్నటువంటి కథలు ఇవన్నీ ఎలా ఉన్నా కానీ కరాచీ డౌన్ అనేటువంటిది క్లియర్గా కనిపిస్తున్నటువంటి సంకేతం. ఎందుకంటే కరాచీకి సంబంధించినటువంటి ప్రజెంట్ దృశ్యాల్ని ఎక్కడా కూడా పాకిస్తాన్ అఫీషియల్ పోర్టల్స్లో కానీ అఫీషియల్ విషయాల్లో కానీ ఎక్కడా షేర్ చేయలేదు. అదేవిధంగా సైన్యానికి సంబంధించినటువంటి సమాచారం విషయంలో సీక్రసీ అని చెబుతూ భారతదేశానికి సంబంధించినటువంటి సైనిక వెబ్సైట్లను హ్యాక్ చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఇది ఒక చాలా సీరియస్ అఫెన్స్ కింద భారత ఆర్మీ కూడా కన్సిడర్ చేస్తుంది. మొత్తం మీద కొలాప్స్ అయినటువంటి కరాచీని చూసిన తర్వాత పాకిస్తాన్ ధైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ కకావికలం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. 400 డ్రోన్లుతో అటాక్ చేసినప్పటికీ భారత మట్టిని కూడా కనీసం ముట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్. ఇది ఒక పెద్ద నిర్వేదమైనటువంటి అంశంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి కనిపిస్తుంది. అందుకనే కరాచీ విషయంలో పైగా మన దేశానికి ముంబై నగరం ఎలాగో కరాచీ కూడా అక్కడ ఆర్థిక రాజధాని అనేటువంటి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, ముల్తాన్ ఇలా నగరాలన్నిటిపైన కీలకమైనటువంటి సైనిక స్థావరాలపైన భారత్ చావు దెబ్బ కొట్టడంతో తేరుకోలేని స్థితిలో ఉంది. దాదాపుగా ఇప్పుడు ఒక నిర్లిప్తమైనటువంటి స్థితిలో ఉంది. కానీ కాశ్మీర్ సరిహద్దుల్లో, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో మాత్రం ఖచ్చితంగా అక్కడ అటాక్స్ జరిగేటువంటి ప్రమాదం ఉందని సంకేతాలు ఇవ్వడంతో భారత సైన్యం హై అలర్ట్తో ఉంది. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరాచీ మాత్రం ప్రస్తుతం తీవ్రమైనటువంటి నష్టంలో కూరుకుపోయిన సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.